హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. మరికొన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకునే సందర్భంలో మరీ ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ కి సంబంధించి భయంకరంగా వర్షం పడుతోంది. గత కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. గాలి వానతో కూడిన వర్షం పడుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులతో కూడిన ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి. మీరు చూడొచ్చు, నా కళ్ళ ముందు ఆ వర్షం సంగతి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్లు వేగంతో గాలులతో కూడిన వర్షం పడుతోంది. మీరు చూడొచ్చు, నా గొడుగు, నేను పట్టుకున్న గొడుగే అటు ఇటు ఊగిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దాదాపుగా 10 నిమిషాలు, పావు గంట క్రితం వర్షం ప్రారంభమైంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఆ వర్షం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అలాగే కేపీహెచ్బితో పాటు ఆ డౌన్ ద లైన్ ఇలా కిందకు వచ్చిన క్రమంలో మాధాపూర్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ, మాధాపూర్, రాయదుర్గ్తో పాటు మరికొన్ని ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆల్రెడీ కాస్త గాలి స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, నేను పట్టుకున్న గొడుగే ఊగిపోతుందంటే ప్రస్తుతం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకొన్ని రోజుల పాటు, అంటే దాదాపుగా నిన్నటి నుంచి మనం చూసాం, ఉపరితల ఆవర్తన ప్రభావం కావచ్చు, లేకపోతే అల్పపీడన ప్రభావాలు కావచ్చు. అల్పపీడన ప్రభావంతో కనిపించలేదు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు రెండు కాస్త చురుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షం పడుతోంది. దయచేసి ఇంటికి వెళ్ళే వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మిగిలిన వాడిని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అలా వాళ్ళకి కాస్త మనం హెల్ప్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. మరి ముఖ్యంగా వర్షం పడుతోంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లోకి ఈ వర్షపు నీరు చేరుకుంటూ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పటికే నేను మీతో మాట్లాడుతున్న క్రమంలోనే పూర్తిగా నా మోకాల వరకు కూడా తడిసిపోయింది. గొడుగు ఉన్నప్పటికి కూడా నా మోకాల వరకు తడిసిపోయిన సందర్భం చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే గొడుగు ఉన్నా సరే ఎక్సెప్ట్ తలకు సంబంధించి తప్ప దాదాపుగా మై గాడ్ ఆ వర్షం గాలి ఆ స్థాయిలో ఉంది. సో మీరు చూడొచ్చు, యూ కెన్ హియర్ దట్ సౌండ్. గాలివాన బీభత్సం అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతోంది. బీభత్సమైన గాలి లేదు, బట్ ఎస్ నార్మల్గానే ఉంది. కానీ ఒక్కసారిగా అది కాస్త గాలి గట్టిగానే వేస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఎత్తుకున్న వర్షం పడే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మై గాడ్, ఈ మధ్య కాలంలో నేను ఎటువంటి వర్షాన్ని చూడలేదు. ఒకవేళ మీరు కనుక చూస్తుంటే చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఓపెన్ చేసి రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరు చూడొచ్చు, నేను పట్టుకున్న గొడుగు కూడా నిలవట్లేదు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా మీరు చూడొచ్చు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఉత్తర హైదరాబాద్ కు సంబంధించి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ లింగంపల్లి మొదలుపెట్టి శేరులింగంపల్లితో పాటు శేరులింగంపల్లికి సంబంధించి అటువైపు ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. పూర్తిగా అటువైపు, అంటే వాయువ్యం నుంచి ఉత్తరం, వాయువ్య హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఉత్తర హైదరాబాద్ వరకు కూడా ఆ ఇంపాక్ట్ మీకు కనిపిస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది, దంచు కుడుతోంది. ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందని నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం చెప్తుందంటే ఇంకొద్దిసేపటి పాటు దాదాపుగా 10 గంటల వరకు వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది హైదరాబాద్ బి అలర్ట్. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ రైట్. ఓకే, హైదరాబాద్లో దంచి కొడుతున్న వాన మనం చూస్తే క్లౌడ్ బస్ట్, కుండపోతగా వర్షం పడుతుంది. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎక్కడైతే వాటర్ స్టాకింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లో తిరిగే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి ఉంచే అవకాశం ఉంటుంది. సో ఎవరు వాటర్లో వెళ్ళేటప్పుడు కనుక ఖచ్చితంగా మీరు
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉండండి. వాటర్ ఎక్కడైనా ఆగి ఉంటే దాని చుట్టుపక్కల నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అక్కడ మాత్రం వాటర్ మధ్యలో నుంచే నేను బైక్ వేసుకొని వెళ్ళిపోతా, నేను కార్ వేసుకొని వెళ్ళిపోతా, నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి, గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు అని పరిగెట్టుకుంటే ఎవరు వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లో లయింగ్ ఏరియాస్లో ఎస్పెషల్లీ హైడ్రాకి సంబంధించి లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ మాన్సూన్కి సంబంధించిన ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. వాటన్నిటికీ కూడా మీరు సపోర్ట్ చేయండి. ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడ ఉంటే డైవర్షన్స్ అన్నీ కూడా తీసుకోండి. మిగతా జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు పవన్ అండ్ సచిన్ కూడా లైవ్లో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ సిచ్యువేషన్స్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. పవన్ చెప్పండి, మీరు ఎక్కడున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎంత ఉంది, అక్కడ జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ లేకపోతే హైడ్రాకి సంబంధించిన టీమ్స్ ఏమైనా వర్క్ చేస్తున్నాయో, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి చెప్పండి. రైట్ కళ్యాణ్, ప్రస్తుతం మనం పటాన్చెరు పాశమైలారం అనే మండలంలో ఉన్నాం. ప్రస్తుతం సుమారుగా ఒక అరగంటకు ఉదయం నుంచి కూడా చిరుజల్లులు పడుతూ ప్రస్తుతం అంటే తేలికపాటి వర్షం జల్లు పడుతూ ఆగుతున్న సిచ్యువేషన్లో ఇందాక ఏదైతే 7 గంటల సమయంలో ఈ వర్షం అనేది మొదలైంది. చిన్న స్థాయిగా మొదలైన ఈ వర్షం అయితే కాస్త భారీ వర్షంగానే మొదలైంది. దాదాపు అరగంట పాటు దంచికొట్టిన వర్షం ఇప్పుడే కాస్త నెమ్మదించింది. సో ప్రస్తుతం ఇక్కడ ఏవైతే ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఫుల్లీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి రెయిన్ అనేది కంటిన్యూగా పడుతూ ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సిగాచి ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందో అక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉండడంతో వాటర్ ట్యాంకర్స్కు ఇంత కొట్టిన ఫైర్ కంట్రోల్ అవ్వట్లేదు. సో ప్రస్తుతం ఈ రెయిన్ అనేది వాళ్ళకి కాస్త హెల్ప్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత డిగ్గింగ్ చేసినా కూడా లోపల నుంచి ఆ స్మోక్ అనేది వస్తూ ఉంది. సో ఇప్పుడు పడుతున్న ఈ రెయిన్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంకర్స్ కూడా కంట్రోల్ అవ్వని ఆ ఫైర్ ఏదైతే ఉందో స్మోక్ వస్తూనే ఉందో. సో ఈ పడుతున్న ఈ వర్షానికి ఆ దేవుడు ఏదో కొంచెం జాలి చూపించినట్టుగా వర్షం పడుతూ ఉంది. సో లోపల ఉన్న శాండ్ లోపల ఉన్న మొత్తం కూడా స్మోక్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ప్రస్తుతం చుట్టూ ఇది పటాన్చెరు అంటేనే ఒక ఫారెస్ట్ ఏరియా, చుట్టూ సిటీ అవుట్స్కట్స్ కాబట్టి ఇక్కడ విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. కంటిన్యూస్గా గత గంటన్నర నుంచి కూడా వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్న ఏరియా కూడా ఏదైతే ఏరియా ఉన్నామో చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా. కాకపోతే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వాటర్ స్టాగింగ్ అనేది లేదు. అంటే ఇటు కూడా మొత్తం రోడ్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ అయిపోతూ ఉన్నాయి వాటరు. సో గంట పాటు గట్టిగా కొట్టిన వాన కాసేపు చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. కానీ గాలి తీవ్రత హెవీగా ఉంది. గంటకు సుమారు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో వర్షంని అంటే ఒకసారి పడుతుంది, కొంచెం టైం తీసుకుంటూ ఉంది, కంటిన్యూస్గా పడుతూ ఉంది, మళ్ళీ ఆగుతూ ఉంది. సో సిటీతో పోలిస్తే కొంచెం మన హైదరాబాద్ మెయిన్ నగరంతో పోలిస్తే ఇది కొంచెం సిటీకి శివార్లో ఉంటుంది కాబట్టి పటాన్చెరు అనే ఏరియా కొంచెం వర్షంగా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. అంటే మార్నింగ్ నుంచి కూడా కొంచెం చిరుజల్లులు పడుతూ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు కాస్త హెవీగా అయింది. సో ఇక్కడున్న ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కూడా కాస్త ఇబ్బంది కల్పిస్తూ ఉంది. ఎందుకంటే సెగాచి కెమికల్ ఇండస్ట్రీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ వర్షం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఎందుకంటే నార్మల్ సిచ్యువేషన్లోనే రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా ఉండేది. కానీ ఈ వర్షం కారణంగా కొంచెం వారు చేసే పనులకి కొన్ని అంతరాయాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వారు మరమ్మతులు చేయడం కానీ వైర్ కటింగ్స్ కానీ కరెంట్ మిషన్స్ వాడుతూ ఉన్నారు. సో వర్షం కారణంగా కొంచెం రెస్క్యూ ఆపరేషన్ అనేది డిలే అవుతూ ఉంది. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. పటాన్చెరులో అయితే కంటిన్యూ అవుతూనే ఉంది వర్షం అయితే. అంటే కొంచెం మోస్తారుగా పడుతూ ఒకసారి మనం అక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఒకసారి అటు స్క్రీన్ చూసుకుంటే కారు పడుతున్న లైట్లో మీకు వర్షాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ మేరకు వర్షం పడుతుంది అనేది ఒక వెహికల్ లైట్ వెలుతురులో మీకు చూడవచ్చు. ఆ వర్షం అనేది సుమారుగా అంటే ఒక గంటకి ఒక 4 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఇక్కడ కనపడతా ఉంది. ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రస్తుతానికైతే అంత మేజర్ థ్రెట్లా కనపడట్లేదు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కానీ రెస్క్యూ ఆపరేషన్కి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ పడుతున్న వర్షం. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఈ వర్షం కారణంగా ఏదైతే ఎవరు అంచనా వేయలేదు ఈ వర్షాన్ని, కాబట్టి కొంచెం రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇది వర్షం సంబంధించిన పూర్తి వివరాలు. ఓవర్ టు స్టూడియో.
రైట్ పవన్ మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమందిని ఆర్టీవీ పోల్ కూడా నిర్వహించడం పరిస్థితి ఉంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి అంటూ కూడా మీకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హైదరాబాద్లో ఇళ్లకు వెళ్లే సందర్భం, దాంతో హైదరాబాద్లో ఆర్టీవీని ఫాలో అవుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకసారి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు కమెంట్ చేస్తే కనుక సో దట్ మిగిలిన వాళ్ళకి కమ్యూనికేట్ అవకాశం ఉంటుంది వాళ్ళ ప్లేసెస్కి. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ ఈ ప్రాంతం అంటే పంజాగుట్ట వరకు కాస్త ఇంపాక్ట్ ఉంది. కానీ అటువైపు వెళ్ళే క్రమంలో అంటే ఇటు ఉప్పల్ కావచ్చు ఈ ప్రాంతాల్లో అంతగా ఇంపాక్ట్ లేదు అనేది మనకు మ్యాప్ బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడైతే మాత్రం మాధాపూర్లో ఉన్న పరిస్థితి నేను చెప్తున్నాను. ఇక్కడ దాదాపుగా కొన్ని సందర్భాలు అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దాంతోపాటు ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎందుకంటే సాధారణంగా ఇది ఇంటికి తిరిగి వెళ్లే సందర్భం. ఈ క్రమంలో చాలా మంది వాళ్ళు ఇళ్లకు వెళ్లే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సందర్భం ఉంది. భారీ వర్షం కారణంగా రోడ్ల మీదకు వర్షపు నీరు చేరుకుంటోంది. ఆ వర్షపు నీటి నేపథ్యంలోని ట్రాఫిక్ కూడా అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇంకొక 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. రైట్, ఇన్స్టా రీల్ ప్రొఫైల్ పోస్ట్ చేయడం జరిగింది సంగారెడ్డి హివే రెయిన్ అంటూ కూడా. థ్యాంక్స్ ఫర్ దట్. సంగారెడ్డిలో భారీ వర్షం కురుస్తోందంటే ఇప్పటికే భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇంకొన్ని రోజుల పాటు ఇటువంటి పరిస్థితి అంటే మరి ముఖ్యంగా నిన్న కూడా మనం వెదర్ రిపోర్ట్లో మాట్లాడుకున్నాం. ఇంకొక 2 రోజుల పాటు దాదాపుగా మనకి ఐ థింక్ 2-3 తారీఖు వరకు కూడా ఇటువంటి వర్షపాతాలే ఇటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా మనకి ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం మనకి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వానికి సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు మనం మాట్లాడుకున్నట్టుగా జూన్ 2వ తారీఖు నేపథ్యంలో దయచేసి భారీ వర్షం పడుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గరికి వెళ్ళకండి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షం నీరు చేరుకుంటూ ఉంటుంది కాబట్టి మ్యాన్ హోల్స్ ఒక్కొక్క సందర్భంలో అఫ్కోర్స్ ఎంతో మన జాగ్రత్తలు తీసుకున్నా ఆ వాటర్ ప్రెషర్కి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలకి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఏ స్థాయిలో అలర్ట్ అయింది. ఆల్ రైట్ నజీద్ ఆయన మెసేజ్ చేశారు. వరంగల్ ఆల్సో హెవీ రైన్ అంటూ కూడా. థ్యాంక్స్ నజీద్. వరంగల్ కూడా భారీ వర్షం పడుతోందంట. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఓకే సో మనకాసేపట్లో పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మరి ముఖ్యంగా ఇంకొక 20 నిమిషాల పాటు కంటిన్యూ అవకాశం మనకి హైదరాబాద్లో కనిపిస్తోంది. సో ఈ క్రమంలో జిహెచ్ఎంసీ ఏం చెబుతోంది. జిహెచ్ఎంసీ మాత్రం కాస్త ఈ వర్షం మనకు కాసేపు కంటిన్యూ అవకాశం ఉందని చెబుతోంది. దాంతోపాటు అలర్ట్ అయిందా ఎటువంటి గైడ్ ఎస్ ఓకే ఇటు జిహెచ్ఎంసీ ఇంకా రిపోర్ట్ చేయదు. ఒకవేళ హైడ్రాకి సంబంధించి ఎందుకంటే గతంలో హైడ్రా ఓకే ఎస్ హైడ్రా రియాక్ట్ అయినామో చూద్దాం. ఎస్ హైడ్రాకి సంబంధించి ఆల్రెడీ వర్షాల నేపథ్యంలో ఆల్రెడీ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతోంది. ఓకే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రెడీ అయ్యే బాధ్యతలను అప్పగించింది హైడ్రా. జూలై 1వ తేదీ నుంచి వీళ్ళు రంగులకు పూర్తి స్థాయిలో దిగబోతున్నారు. అంటే ఇంకే ఉంది రేపటి నుంచే. ఎందుకంటే వాతావరణం ఇప్పటికీ మారిపోయింది. పూర్తిగా మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే మాత్రం ఇటు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన పరిస్థితుల్లో వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆర్టీవీ పోల్ నిర్వహించడం జరిగింది. లేకపోతే ఆర్టీవీ మమ్మల్ని అడగడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్లో భారీ వర్షం పడుతుందంటున్నారు. సంగారెడ్డిలో కూడా భారీ వర్షం పడుతుందంటున్నారు. ఇంకొన్ని రోజులు దాదాపుగా 2వ తారీఖు వరకు కూడా మనకి భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ ఉంది అని చెప్పుకోవాలి. ఒకసారి ఎటువంటి వర్షపాతం ఇంపాక్ట్ ఎటువంటి వర్షాలు పడుతున్నాయనేది విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మీరు గనక ట్రాఫిక్లో ఉంటే గనక కొంచెం వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే లోతట్టు ప్రాంతాలు వాటర్ ఉన్నాయనంటే జాగ్రత్తగా దాని చుట్టుపక్కల నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి, లేకపోతే కొంచెంసేపు పక్కన ఆగి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పటిదాకా మనకు సచిన్ కానీ పవన్ కానీ పటాన్ చెరువులో కానీ హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ ఏరియాస్లో కనుక వాటర్ లాగింగ్ ఉన్నా, మీరు ట్రాఫిక్ జామ్లో కనుక ఇరుక్కొని ఉన్నా ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ పాయింట్స్ ఉన్నాయి అనేది కూడా కొంచెం మీ ఏరియాస్లో సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఒక పక్కన జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ, మాన్సూన్కి సంబంధించి ఎమర్జెన్సీ టీమ్స్, హైడ్రా టీమ్స్ ఇవన్నీ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాయి ఆల్రెడీ. మీకు దానికి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్కి మీరు కాల్స్ చేసి వాటి నుంచి మీ ఏరియాస్లో ఉన్న ఇష్యూస్ని రెక్టిఫై చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. వాటర్ లాగింగ్ ఏరియాస్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కరెంట్ పోల్స్ కానీ కరెంట్ వైర్లు కానీ ఎక్కడైనా కొంచెం లూజ్ కనెక్షన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఇళ్లలోకి చేరుకున్న తర్వాత బయటికి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి. వర్ష సూచన ఇంకా నెక్స్ట్ 1-2 అవర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ మొత్తంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఆంధ్రాకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక కుండపోత వర్షంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ కారణంగా మీరు నిత్యావసరాలు ఏదైనా ఉన్నా కూడా, మెడిసిన్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్కి సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా ముందే మీరు ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు మీ ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే మంచిదని చెప్పి మనకు అర్థమవుతుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు, వర్షం చాలా ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జలమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ మంచిగా దానికి సంబంధించి దానికి ఏమైనా కేర్ తీసుకోవాలంటే కేర్ తీసుకోండి. మీ ఏరియాస్లో వాటర్ లాగింగ్, మీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉందనంటే మీరు మీ రిలేటివ్స్ ఇంటికి కానీ, మీకు బంధువులు ఎవరైనా ఉన్నా, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, దగ్గరలో ఎవరైనా ఉన్నా వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్షం తగ్గేదాకా మీరు అక్కడ కొంచెం ఉండే ప్రయత్నం కూడా చేయండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. స్టూడెంట్స్ కానీ ఎస్పెషల్లీ, లేకపోతే ముసలి వాళ్ళు కానీ, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కానీ, లేడీస్ కానీ, ఉమెన్ కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మంచి చెప్పులని ధరించండి, రెయిన్ కోట్స్ని యూజ్ చేయండి, అంబ్రెల్లాస్ని యూజ్ చేయండి. ఈ సీజన్ అంతా వాటిని మీరు క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.